మన పురాణాల్లో శివుడిని మూడో కన్ను గల దేవుడిగా ఎందుకు పిలుస్తారో తెలుసా? శివుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తివంతుడో చెప్తూ అనేక కథలు ఉన్నాయి. వాటిలో ఒక ఆసక్తికరమైన కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. హిందూ పురాణ కథల ఛానల్కి స్వాగతం. ఇది పార్వతీదేవి చేసిన ఒక చిన్న తప్పుతో ప్రారంభమైంది. ఒకసారి శివుడు లోతైన ధ్యానంలో ఉండగా పార్వతీదేవి ఆయన చూసేందుకు వస్తుంది. సరదాగా ఆయన వెనుక నుండి ఆయన 2 కళ్ళను మూస్తుంది. శివుడి కుడి కన్ను సూర్యుడిని సూచిస్తుంది, మరి ఎడమ కన్ను చంద్రుడిని సూచిస్తుంది. 2 కళ్ళు మూసేయడంతో ఆ వెలుగంతా అదృశ్యమైంది. చీకట్లో మునిగిపోయిన శివుడు లోకానికి వెలుగు లేకుండా అయింది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు శివుడు తన శక్తిని ఉపయోగించి తన నుదిటిపై ఒక కొత్త కన్నును సృష్టించాడు. ఆ కొత్త కన్ను అగ్నిలా మండుతూ వెలుగునిచ్చింది. ఆ ప్రకాశంతో ముల్లోకానికి మళ్ళీ వెలుగు వచ్చింది. కానీ ఆ అగ్ని ఉష్ణానికి పార్వతీదేవికి చెమటలు పట్టాయి. ఆ చెమటల నుండి అంధకాసురుడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. చిన్న సరదాతో ప్రారంభమైన ఈ కథ లోకానికి వెలుగు ఇచ్చిన శివుడు మహాశక్తిని చూపిస్తుంది. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక అంశాల కోసం వెంటనే మన హిందూ పురాణ కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.